ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజులుగా పొలిటికల్ అండ్ సోషల్ మీడియా సర్కిల్స్ని ఊపేస్తున్న పేరు యూట్యూబర్ ప్రశ్న రావణ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యల కేసుతో మొదలైనటువంటి ఈ ఎపిసోడ్ ఇప్పుడు ఎవరూ ఊహించని అత్యంత భయంకరమైన మలుపు తిరిగింది. ప్రశ్న రావణ్ వ్యక్తిగత ఫోన్ను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చినట్లు వార్తలు వినవస్తున్నాయి. అతని ఫోన్లో దాదాపు 10 మంది అమ్మాయిలతో అభ్యంతరకరంగా అశ్లీలంగా ఉన్న వీడియోలు దొరికాయని, వీటి ఆధారంగా అతను మహిళలను బ్లాక్మెయిల్ చేశాడనేటువంటి ఆరోపణలు పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు దావానలా వ్యాపిస్తున్నాయి. అసలు ఈ లీక్ అయిన వీడియోల వెనుక ఉన్న నిజాలు ఏంటి? అతని స్టూడియోలో ఏం జరిగింది? పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరించారు? ఈ కేసులో ఇంటర్పోల్ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం UPAను ఎందుకు రంగంలోకి దించారు? ఈ తాజా సంచలన పరిణామాలన్నింటినీ ఇప్పుడు చూద్దాం. అసలు ఏం జరిగిందంటే, కాకినాడ సర్పవరం పోలీసులు ప్రశ్న రావణ్ను అరెస్ట్ చేసిన సమయంలో అతని వ్యక్తిగత మొబైల్ ఫోన్ను సీజ్ చేశారట. ఆ ఫోన్ను క్షుణ్ణంగా పరిశీలించిన దర్యాప్తు అధికారులకు మైండ్ బ్లాంక్ అయ్యే డేటా లభించినట్లు సమాచారం అందుతున్నట్లుగా చెప్తున్నారు. హైదరాబాద్లోని తన సొంత డిజిటల్ స్టూడియోలోనే రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి సుమారు 10 మందికి పైగా మహిళలతో అత్యంత సన్నిహితంగా అశ్లీలంగా ఉన్న దృశ్యాలను రావణ్ చిత్రీకరించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారని వార్తలు వస్తున్నాయి. ఈ వీడియోలను చూపిస్తూ ఆ మహిళలను భయభ్రాంతులకు గురిచేసి తీవ్రంగా బ్లాక్మెయిల్ చేసినట్లు కూడా వార్తలు ఆరోపణ రూపంలో బలంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఇటు నెటిజన్లు అటు బాధితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారట. కేవలం ప్రశ్నించే గొంతుకగా చెప్పుకునే ఒక యూట్యూబర్ వెనుక ఇంతటి రసిక రాజా ప్రొడక్షన్స్ నడుస్తోందా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ దద్దరిల్లుతున్నాయి. రావణ్ కేస్ హిస్టరీని ఒకసారి గమనిస్తే, జూన్ చివరి వారంలో ఏలూరు దళిత క్రైస్తవ సభలో పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబంపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత హైదరాబాద్లో అతన్ని మొదట అరెస్ట్ చేసి పిఠాపురం కోర్టులో హాజరుపరిస్తే బెయిల్ లభించింది. అయితే పోలీసులు ఇక్కడితో ఊరుకోలేదు. బెయిల్ వచ్చిన వెంటనే నక్కపల్లి టోల్గేట్ వద్ద మళ్ళీ మచిలీపట్నం పోలీసులు, ఆ తర్వాత పాయకరావుపేట పోలీసులు ఇలా వరుసగా 5 రోజుల్లో 5 సార్లు వేర్వేరు స్టేషన్ల పరిధిలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రతిసారి ఒక కేసులో బెయిల్ రావటం, వెంటనే పాత లేదా కొత్త కేసులతో పోలీసులు రీఅరెస్ట్ చేయటం టాలీవుడ్ పొలిటికల్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది. ఈ వరుస అరెస్టులపై రావణ్ తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. కేవలం అశ్లీల వీడియోలు లేదా వ్యక్తిగత దూషణల కేసు మాత్రమే కాదు, ఈ కథలో అసలైన అత్యంత తీవ్రమైన ట్విస్ట్ గన్నవరం పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్తో వెలుగులోకి వచ్చింది. ప్రశ్న రావణ్ ఫోన్లో కేవలం మహిళల వీడియోలే కాకుండా నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన తీవ్రవాద సిద్ధాంతాలు, దేశద్రోహ పూరిత సమాచారం ఉన్నట్లు గుర్తించారట పోలీసులు. మావోయిస్టు అగ్రనేత హిడ్మాను కొనియాడుతూ యువతను ఆయుధాల వైపు ప్రేరేపించేలా ఉన్న కంటెంట్ రావణ్ మొబైల్లో లభించిందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో చెప్పారు. దీంతో ప్రభుత్వం ఈ కేసును చాలా సీరియస్గా తీసుకొని అతనిపై కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం, అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. గన్నవరం కోర్టు అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రావణ్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం జైల్లో ఉన్న రావణ్ ఫోన్ డేటాను పూర్తిగా రికవరీ చేసేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ నివేదిక వస్తే ఈ అశ్లీల వీడియోల వెనుక ఉన్న అసలు బాధితులెవరు, అతను ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేశాడు అనే పూర్తి నిజాలు అధికారికంగా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.